హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్డ్ ఫుడ్. ఈ వీడియోలో చాలా క్విక్గా అలాగే చాలా ఈజీగా అయిపోయే డెజర్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ డెజర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు క్విక్గా అయిపోయే ఈ క్యారమెల్ పుడింగ్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1/2 లీటర్ వరకు పాలు వేసుకుందాం. ఇవి ఎలాగో మనం ఇప్పుడు బాయిల్ చేసుకుంటామండి, సో మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్ వరకు పంచదార కూడా యాడ్ చేసుకొని పంచదార అంతా కరిగి పాలన్నీ కూడా 1/2 అయ్యే వరకు బాయిల్ చేసుకుందాం. అంటే మనం తీసుకున్న 500 ml పాలు 250 mlకి తగ్గే వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు సగానికి తగ్గడానికి నాకు ఒక 10 to 15 minutes పట్టిందండి. ఇలా చిక్కబడిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకుందాం. పాలన్నీ కూడా వేడి తగ్గేలోపు మనం క్యారమెల్ ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పంచదార అంతా కూడా కరిగించి క్యారమలైజ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోకి కానీ హై ఫ్లేమ్లోకి కానీ టర్న్ చేయకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని క్యారమలైజ్ చేసుకోండి. స్లోగా షుగర్ అంతా కూడా కరిగి కలర్ చేంజ్ అవుతుందండి. ఈ స్టేజ్లో మాత్రమే గరిటె పెట్టి కలపాలండి. ఇంకొక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి కలుపుకుందాం. కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువసేపు కూడా స్టవ్ మీద ఉంచకండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచినా చేదొస్తుంది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ బౌల్స్లో అయితే పుడ్డింగ్ చేస్తున్నామో ఆ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారమెల్ అంతా కూడా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. క్యారమెల్ అంతా కూడా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వేడి ఉండగానే ఇలా తిప్పుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ బౌల్స్ని మనం పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఈలోపు క్యారమెల్ కూడా సెట్ అవుతుంది. ఇలా వేరొక బౌల్ తీసుకుని ఇందులో 2 ఎగ్స్ వేసుకొని ఒకసారి విస్క్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని 2 to 3 minutes వరకు బాగా విస్క్ చేసుకుందాం. ఇలా ఎక్కువసేపు బీట్ చేసుకోవడం వల్ల ఎగ్స్లోని నీచు వాసన పోతుంది. తర్వాత ఇందులో మనం బాగా మరిగించి చల్లార్చిన పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం వేసుకున్న క్యారమెల్ అంతా కూడా బౌల్స్లో సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఎగ్ మిక్స్చర్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక ఫిల్టర్ పెట్టుకొని ఎగ్ మిక్స్చర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకుంటూ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి పుడింగ్ అంతా కూడా స్మూత్గా క్రీమీగా వస్తుందండి. అలాగే ఎగ్ మిక్స్చర్లో బ్లెండ్ అవ్వనిది ఏదన్నా ఉన్నా కూడా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్తో ర్యాప్ చేసుకుని 30 to 35 minutes పాటు స్టీమ్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 300 ml వరకు వాటర్ పోసుకుందాం. ఒక స్టాండ్ కూడా పెట్టుకొని పుడ్డింగ్ బౌల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఒక 30 minutes పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుందాం. వేరొక బౌల్ మనం అవెన్లో స్టీమ్ చేసుకుందామండి. దానికి ట్రేలో 150 ml వరకు హాట్ వాటర్ వేసుకొని ప్రీ హీటెడ్ అవెన్లో పెట్టుకుందాం. ఇందులోనే బౌల్ని కూడా ప్లేస్ చేసుకొని 160 degrees సెంటీగ్రేడ్ దగ్గర 35 minutes పాటు బేక్ చేసుకుందాం. 30 minutes తర్వాత స్టవ్ మీద స్టీమ్ చేసుకున్నది చెక్ చేసుకుందామండి. మన క్యారమెల్ పుడింగ్ రెడీ అయిపోయిందండి. ఇది వేడి తగ్గిన తర్వాత ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోండి, లేదా వేడిగా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి మీదే నేను డీమౌల్డ్ చేసి చూపిస్తున్నానండి.
కార్నర్స్ అంతా కూడా స్క్రేప్ చేసుకొని ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకుందాం. అంతేనండి, మన సింపుల్ డెజర్ట్ రెడీ అయిపోయింది. చాలా క్విక్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం అవెన్లో బేక్ చేసుకున్నది కూడా ఎలా వచ్చిందో చూద్దాం. చాలా టేస్టీగా అలాగే చాలా సాటిస్ఫైయింగ్గా ఉండే ఈ డెజర్ట్ డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్డ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.